హరే కృష్ణ. భాగవతం క్లాస్ వార్త. మనం 5వ స్కంధంలో 23వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకుని 23వ అధ్యాయానికి వెళ్తున్నాం. సో నిన్న మనం చంద్రుడి పై పై ఉన్నటువంటి నక్షత్రాలు లేదా గ్రహాలను మనం చూసాము. సో చంద్రుడి పైన నక్షత్ర సమూహం 27 నక్షత్రాల సమూహం చూసాము. సో చంద్రుడి యొక్క ఆ, భార్యలుగా ఉండేటువంటి వాళ్ళు 27 మంది, దక్షిణుడి యొక్క కుమార్తెలు. అది కాకుండా 28వ నక్షత్రం ఒకటి ఉంది, అభిజిత్ నక్షత్రం. అది కూడా మనం చెప్పుకున్నాం. అది ఆషాఢ ప్లస్ శ్రావణ మధ్యలో వస్తుంది. శ్రావణ మధ్యలో ఆ, కానీ అది ఎప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. బట్ మొత్తానికి 27 మనం మెయిన్గా కోరుకోబోతున్నాం. 28 మాత్రం అది ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో కనిపిస్తుంది అనేది ప్రస్తుతానికి తెలియకపోయినా, బట్ వస్తే ఎక్కడ వస్తుందని మాత్రం మనకు కనబడుతుంది. అలాగే ఆ నక్షత్ర సమూహానికి పైన శుక్రగ్రహం ఒకటి ఉంది. సో ఈ వర్షపాతాన్ని కలిగించేలాగా శుక్రగ్రహం పనిచేస్తాం. సో ఈ విధంగా మనం చెప్పుకున్నాం. ఆ నక్షత్ర సమూహం ఇది కాలచక్రంలో నక్షత్రాలతో పాటు రాసులు కూడా ఒకే దగ్గర బంధించబడి అది తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తాము ఇవన్నీ కూడా దేని ఆధారంగా ఇవన్నీ తిరుగుతున్నాయి. అట్లాగే బుధుడు శుక్రుడు లాగే తను కూడా ఇంచుమించుగా సూర్యుని సమానంతో కదులుతాడు. శుక్రుడు కూడా అదే వేగం ఉంటుంది. అందుకే సూర్యుడి యొక్క వేగము, శుక్రుడు బుధుడి వేగం ఒకటే ఉంటుంది. బుధుడు ఎవరంటే చంద్రుడి యొక్క కుమారుడు. అయితే ఒకసారి సూర్యుడితో పాటు అతను కదలకపోతే అప్పుడు తుఫాన్లు, ధూళి, అస్తవ్యస్తమైన వర్షపాతం, ఆ భయానికి పరిస్థితులు ఉంటాయి. సో బుధుడి పైన అంగారకుడు కొంచెం కొన్ని సందర్భాల్లో వంకర మార్గంలో ప్రయాణిస్తాడు. ప్రతి రాశి గుండానే ప్రయాణిస్తారు. ఇది ప్రతికూల పరిస్థితులు అన్నమాట. సో వర్షపాతం యొక్క ప్రభావం ఉంటుంది. ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, ఇంకోసారి తక్కువ ఉండొచ్చు. సో ఎక్కువ వర్షపాతం అయినా, తక్కువ వర్షపాతం అయినా ఇది కంపల్సరీ ప్రతికూల పరిస్థితులు అవుతుంది. తర్వాత బృహస్పతి గ్రహం, ఇది మొత్తం 12 సంవత్సరాలు పడుతుంది మొత్తం తిరగడానికి, భూమండలం తిరగడానికి. కానీ ఇది బ్రాహ్మణులకి చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. తర్వాత శని గ్రహం. సో ఇది 30 సంవత్సరాలు టైం తీసుకుంటుంది మొత్తం తిరగడానికి. ఇది ఎల్లప్పుడూ కూడా అశుభకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఆ పైన సప్త ఋషులు శ్రీహరి ప్రమాణాలను చూశాను. సో చంద్రుడి నుంచి నక్షత్రాలు శుక్ర, బుధ, అంగారక, బృహస్పతి, శని. ఇప్పుడు అందుకు సూర్యుడు, చంద్రుడు 2, 3, 4, 5 మొత్తానికి మొత్తానికి 5 గ్రహాలు, మొత్తానికి 7 గ్రహాలు చూసాము. ఇంకా 2 గ్రహాలు రాహు, కేతు. మనకి వచ్చే అధ్యాయంలో మనం చూస్తాం దాని సంగతి. సో ఈ విధంగా చంద్రుడి పైన అనేక గ్రహాలు, వాటి స్థానాలు మనం చూసాము. సో లాస్ట్ లో ఈ విధంగా రాహు, కేతు, ఆ తర్వాత మిగిలిన 5 గ్రహాలు, సప్త ఋషులు, ధృవతార. వాటితో సంబంధం లేకుండా మిగతా 4 లోకాలు. సో 23 అధ్యాయానికి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ధ్రువలోకి యొక్క విశిష్టత.
సప్తఋషుల గ్రహాలకు 13 లక్షల యోజనాల పైన పండితులు విష్ణుమూర్తి నివాసంగా వర్ణించే ధ్రువలోకం ఉన్నది. అక్కడ భక్తుడైన ధ్రువుడు సృష్టి అంతం వరకు కొలువై ఉంటారు. అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతి, కశ్యపుడు మరియు ధర్మం వంటి వారు ఆయనను ప్రదక్షిణం చేస్తారు. సో ఆయన్ని ధ్రువలోకం చుట్టూ ఇంద్రుడు, అగ్ని, ప్రజాపతులు, సో దేవతలు, చెప్పాలంటే దేవతలు, మునులు, ఇదంతా కూడా. ఎందుకంటే ధ్రువతార అది విష్ణు నివాసం. అది విష్ణు నివాసంలో అక్కడ కూడా ఆయన శేషుడితో పాటు ఉంటారు. సో కాబట్టి అది ఆధ్యాత్మిక లోకం. అది భౌతిక ప్రపంచంలో లేదా ఈ భౌతిక ప్రపంచంలో ఈ బ్రహ్మాండాల్లో అనేక లోకాలన్నీ నాశనం అయినా సరే, ఎన్నిసార్లు ప్రయోగించినా సరే, ధ్రువలోకం మాత్రం నాశనం కాదు. ఎందుకంటే అది వైకుంఠంలో ఉండాల్సినటువంటి ఇది ఆ లక్షణాలన్నీ కూడా అవి అలాగే కంటిన్యూ చేస్తాయి, కానీ ప్రస్తుతానికి భౌతిక జగత్తులో ఉంటాయండి. తర్వాత భగవంతుడి ఆజ్ఞ మేరకు ధ్రువ నక్షత్రము సమస్త నక్షత్రాలు మరియు గ్రహాలకు కేంద్ర బిందువుగా నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. నిద్రపోని అదృశ్యమైన అత్యంత శక్తిమైన కాలకారకం ఈ కాంతివంతమైన వస్తువులను ధ్రువ నక్షత్రం చుట్టూ నిరంతరాయంగా తిరిగేలా చేస్తుంది. సో మీరు అడిగారు కదా నిన్న క్లాస్లో, సూర్యుడైతే మేరు పర్వతం చుట్టూ ఆ ఇరుసుతో కనెక్ట్ అయి ఉన్నాడు. మరి మిగతా గ్రహాలన్నీ దేంతో కనెక్ట్ అవ్వడం వల్ల అవన్నీ కూడా వాటి కక్షలో తిరుగుతూ ఉన్నాయంటే, ఇది ధ్రువతార నుంచి వచ్చేటువంటి ఈ అనేక కాంతి రేఖలు ఇవన్నీ ఇవి ఈ విధంగా అన్ని గ్రహాలన్నీ కూడా ధ్రువతార నుంచి వచ్చేటువంటి కాంతి రేఖలు. చూడడానికి అవి తాళ్ళలాగా ఉన్నాయి. ఆ తాళ్లతో అవి కట్టేసి అప్పుడప్పుడు మనం ఒక సంతకట్ల వెళ్ళినప్పుడు, ఒకసారి ఎగ్జిబిషన్లో వెళ్ళినప్పుడు, సో కొన్ని రకాల రంగురత్నాలు ఉంటాయి. పైన ఉండి కింద ఓన్లీ గొలుసులు మాత్రమే ఉంటాయి. గొలుసుకి అక్కడ ఆ గొలుసులు అంచున పిల్లలు కూర్చోవడానికి లేదా మన కూర్చోవడానికి కావాల్సిన సీటింగ్ ఉంటుంది. ఒకసారి తిప్పంగానే అన్ని బాగా దూరంగా తిరుగుతాయి అన్నమాట. సో బట్ ఒకదానికి కనెక్ట్ అయి ఉన్నాయి. కానీ తిప్పంగానే అన్ని అందరూ ఒకేసారి తిరుగుతారు అనమాట. కాకపోతే బాగా స్ప్రెడ్ అయిపోతారు, తిరుగుతారు కదా. అదే ఇదిలో సో ధ్రువతారం నుంచి వచ్చేటువంటి ఈ కాంతి రేఖలే వాటికి తాడులాగా పనిచేసి ఇక్కడి నుంచి వేలాడుతున్నట్టుగా ఉంటాయి అన్నమాట. అయితే ఇవి నిరంతరంగా తిరుగుతూనే ఉంటాయి. ధ్రువతార చుట్టూ ఇన్ ద సెన్స్ ధ్రువుడి నుంచి సపోర్ట్ తీసుకుంటారు. ఆ కాలచక్రానికి ఆనుకుంటూ, కాలచక్రం అంటే నక్షత్రాల సమూహం ప్లస్ రాసులు. సో అది తిరుగుతూనే ఉంది కాలచక్రం. దాంతోపాటు ఈ రాసులు కూడా తిరుగుతుంది. సారీ, ఈ గ్రహాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఈ గ్రహాలు కూడా ఆ రాసులు అమ్మడి అదే నేను చెప్పినట్టుగా శని గ్రహం, ఈ అంగారక గ్రహం, ఇవన్నీ కూడా వివిధ రాసుల్లో ప్రయాణిస్తూ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ధ్రువతార మాత్రమే అసలు మోస్ట్ ముఖ్యమైనది అనమాట, అత్యంత ముఖ్యమైనది. వీటన్నిటినీ తిప్పుతూ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ కొన్ని రకాలైన గాలులు, దాని ఏమంటే దశవర్తక గాలులు అని ఉంటాయి అనమాట. గాలులు, ఆ గాలి రావడం వల్ల ఆ గాలి ద్వారానే ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి అన్నమాట. ఎట్లయితే గాలి వచ్చినప్పుడు మేఘాలు ఇప్పుడు వెళ్తుంటాయో, అలాగే ఈ గాళ్ళు కుడివైపు నుంచి ఎడం వైపు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ గాళ్ళు, ఆ గాలి వల్ల ఈ మొత్తం సిస్టమ్ అంతా కూడా కదులుతుంది. అవి కదులుతూ కదులుతూ కాలచక్రంలోని వివిధ రాసుల్ని టచ్ చేస్తూ ఈ మన మీద వివిధ ప్రభావాలు మన మీద చూపిస్తున్నాయి అన్నమాట. సో ధ్రువతార
సో ఇందాక చెప్పినట్టుగా ఇక్కడున్న ధ్రువతారం నుంచే అనేక యాంగిల్స్ లో సో ఈ ధ్రువతారం నుంచే అన్ని వైపులా ఈ నక్షత్రాల నుండి గ్రహాల నుండి అన్ని కూడా ఆ సపోర్ట్ తో వేలాడుతూ అవి తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. అది ఇక్కడ వచ్చాడు. వరి నూర్చడం కోసం ఎద్దులను కాడిగట్టి ఒక మధ్య స్తంభాన్ని కట్టినప్పుడు అవి తమ సరైన స్థానాల నుండి వైదొలగకుండా ఎలా ఆధారంగా చుట్టూ తిరుగుతాయో అదే విధంగా సమస్త గ్రహాలు వేలాది నక్షత్రాలు అన్ని ధ్రువ నక్షత్రం చుట్టూ తమ కక్షల్లో పరిభ్రమిస్తాయి. గాలి చేత ధ్రువ నక్షత్రం చుట్టూ సృష్టి అంతమయ్యే వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఇవి సృష్టి అంతమయ్యేంత వరకు అవి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. తిరుగుతూనే ఉంటాయి అంటే దేని స్పీడ్ లో అది తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మళ్ళీ సృష్టి అంతమయ్యేంత వరకు. తమ కర్మఫలాలను బట్టి భగవంతుడి సంకల్పం మేరకు 100 టన్నుల నీటితో కూడిన మేఘాలు గాల్లో తేలినట్లుగా లేదా పూర్వకర్మల ఫలితంగా సేన గద్దలు ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూ నేల మీద పడే అవకాశాలు లేనట్లుగా ఈ గ్రహాలు విశాలమైన ఆకాశంలో గాల్లో తేలియాడతాయి. సో 2 ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మనం చూస్తుంటాం ఆకాశంలో మేఘాలు నీటితో నిండినప్పుడు వర్షం రాక ముందర అవి ఎన్నో టన్నులుగా దాని వెయిట్ ఉంటది. అయినప్పటికీ కూడా ఒక గాలి ప్రభావంతో ఆ మేఘము ముందుకు ఎట్లాగైతే కదులుతుందో లేదా కొన్ని రకాల గద్దలు ఉన్నాయన్నమాట. దాని పేరు సేన గద్దలు అంటే గ్రద్దలు. ఆ గ్రద్దలు ఆకాశంలో ఎంతో ఎత్తులో అయిపోతుంటాయి. అంటే కిందకి నొక్కేసే అంటే కిందకి లాగే శక్తులు ఉన్నా కూడా గ్రావిటేషన్ ఫోర్స్ ఇంకా వివిధ శక్తులు దాన్ని కిందకి పంపించేంత ప్రయత్నించినా కూడా అవి కిందకి పడకుండా అవకాశమే లేనట్టుగా కింద నేల మీద పడే అవకాశమే లేనట్లుగా అవి కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు అలాగే ప్రయాణిస్తాయంట. అవి తేలుతూనే ఉంటాయి అన్నమాట. చాలా రేరుగా అవి కింద దిగుతాయంట అవి. అలాగే ఈ గ్రహాలు కూడా విశాలమైన ఆకాశంలో గాల్లో తేలి ఆడతాయంట. గాలి శిశుమార ఆకార వివరణ. నక్షత్రాలు గ్రహాలతో కూడిన ఈ గొప్ప యంత్రము నీటిలోని శిశుమార అంటే డాల్ఫిన్ శిశుమార రూపాన్ని పోలి ఉంటుంది. దీన్ని కొన్నిసార్లు కృష్ణుడు అంటే వాసుదేవుని అవతారంగా భావిస్తారు. గొప్ప యోగులు ఈ రూపంలో ఉన్న వాసుదేవుని ధ్యానిస్తారు. సో ఇది శిశుమార ఆకారంలో డాల్ఫిన్. సో ఈ విధంగా మొత్తం అంటే ఆ నక్షత్రాలు అలాగే గ్రహాలు పైనుంచి అంటే ధ్రువతారు నుంచి వాటి అమర్చే విధానంగా తీసుకుంటే ఒక శిశుమారానికి ఉపరితలం అంటే దాని పై భాగంలో ఉన్న ఏవైతే కొన్ని భాగాలు ఉన్నాయో ఆ భాగాల్లో ఆ నక్షత్రాలు ఆ పొజిషన్ ఉన్నప్పుడు అది శిశుమార యొక్క ఆకారం కింద తయారవుతుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి. ఎక్కడ కరెక్ట్ గా ధ్రువలోకం అంటే ఇక్కడ ధ్రువలోకం అంటే ఇక్కడ ధ్రువుడు ఉంది. తర్వాత దాని కిందనే చెప్పినట్టుగా అగ్ని, ఇంద్ర, ప్రజాపతి అందరూ ధ్రువతార చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారికి ఇక్కడ చిన్న చిన్న నివాస స్థలాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. అలాగే తర్వాత ఇక్కడికి వచ్చేసి సప్తఋషి వాళ్ళ సమూహం ఇలా ఉంది ఇట్లా. అలాగే శనిగ్రహం, బృహస్పతి. ఈ విధంగా మనం చూసుకుంటే ఫస్ట్ ఆయా గ్రహాలు ఆ పొజిషన్ బట్టి అది తిరిగేదాన్ని బట్టి మనం చూసుకుంటే దానికి ఒక శిశుమార ఆకారం వచ్చేసింది అనమాట. చూస్తే చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఉత్తరాషాఢ నుంచి మిగతా నక్షత్రాలన్నీ కూడా చంద్రుడు అంతా ఇక్కడ ఉన్నారు.
ఇక్కడ అంటే 14 ఇటువైపు ఉన్నాయి నక్షత్రాలు, ఇంకా 14 ఇటువైపు ఉన్నాయి. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ నక్షత్ర సమూహం ఈ విధంగా ఉంటుంది ఈ రింగ్. సో లెఫ్ట్ సైడ్ లో ఒకటి 14 వస్తాయి, రైట్ సైడ్ లో 14 వస్తాయి ఈ విధంగా. సో ఒక టిల్టెడ్ అంటే ఒక దాని ఏమంటారు ఇట్లా ఫ్లాట్ గా అన్ని స్ట్రైట్ గా ఇట్లా ఉండకుండా కొద్దిగా బెండ్ అయి ఉంటుంది అనమాట. ఏది 27 నక్షత్రాల సమూహం అనేది ఈ విధంగా. అట్లా అంగారకుడు, శుక్రుడు, వీళ్ళంతా వీళ్ళ పొజిషన్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే దీని ఆకారం మనకి సుసుమారా, అట్లాగే ఇక్కడ రాహు ఇక్కడ ఉంటాడు, అలాగే కింద నరక లోకాలు, ఆ రాహు దగ్గరే ఉన్నటువంటి యమరాజు స్థావరం, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. మీకు ఇంకా ఇంకా క్లారిటీ కావాలనుకుంటే చూడండి, ఆకాశంలో ఈ విధంగా కనబడుతుంది. ఇది డాల్ఫిన్ యొక్క ముక్కు. ఈ విధంగా సో ఆకాశంలో మనకి ఈ విధంగా కనబడుతుంది. మనకి ధ్రువతార అయితే ఖచ్చితంగా కనబడుతుంది కదా. సో దాని నుంచి మనం అర్థం చేసుకోవాలి, అక్కడి నుంచి అది డాల్ఫిన్ యొక్క తోక తోక భాగంలో ఉన్నది కాబట్టి ఆడి నుంచి, సో డాల్ఫిన్ ఆకారంలో మిగతా అన్ని గ్రహాలు ఆడి నుంచి కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. సో ఇదే ఎవరైతే యోగులు హిమాలయాల ప్రాంతాల్లో ఎప్పుడైతే వాళ్ళు తపస్సులలో ధ్యానంలో కూర్చుంటారో వాళ్ళకి నిజంగానే ఈ ఆకారంలో మొత్తం ఆ సమూహం మొత్తం కనబడుతుంది అనమాట. వాళ్ళు దీన్నే విరాట్ రూపం కింద భావించి ఇది విష్ణు లేదా వాసుదేవుడు కృష్ణుడి యొక్క ప్రతిబింబంగా ఒక విధంగా ఇది ఒక విరాట్ రూపం కింద తీసుకొని మొత్తాన్ని కూడా కృష్ణుడు గురించి వాళ్ళు ఈ రూపాన్ని తలుచుకుంటుంటారు అనమాట వాళ్ళు కృష్ణుడి గురించి. సో వాళ్ళు నిరంతరం ఈ విధంగా తపస్సు చేస్తారు అనమాట. తపస్సు చేస్తూ అది కూడా ఈ విధంగా ఏదైతే శిశుమార ఆకారంలో. శిశుమార ఆకారంలో మనకి ఇక్కడ చెప్పబడింది. తోక చివరి భాగం ధ్రువలోకం అని చెప్పినట్టుగా తోక భాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు మరియు లోకాలు, తోక మొదలు దాత మరియు విధాత లోకాలు, నడుము భాగం సప్త ఋషులు, కుడివైపు చుట్టబడిన శరీరం అభిజిత్ నుండి పూర్వవసు వరకు 14 నక్షత్రాలు, అలాగే ఎడమ వైపు చుట్టబడిన ఆ శరీరంలో పుష్యమి నుండి ఉత్తరాషాఢ వరకు 14 నక్షత్రాలు, వీపు భాగంలో అజవీతి అనే నక్షత్ర సముదాయము, ఆ తర్వాత కడుపు ఆకాశగంగ, నడుముకి కుడి మరియు ఎడమ భాగాల్లో పూర్వవసు మరియు పుష్యమి ఈ నక్షత్రాలు ఉన్నాయి. కుడి నుండి ఎడమ పాదాల వరకు ఆద్ర మరియు అశ్లేష ఇవన్నీ కూడా నక్షత్రాలు అనమాట. కుడి మరియు ఎడమ నాసిక రంధ్రాలు అభిజిత్ మరియు ఉత్తరాషాఢ, కుడి మరియు ఎడమ కాలు శ్రావణ మరియు పూర్వాషాఢ, కుడి మరియు ఎడమ చెవులు ధనిష్ట మరియు మూల, ఎడమ వైపు పక్కటెముకలు మాఘ నుండి అనురాధ వరకు 12 నక్షత్రాలు, కుడివైపు పక్కటెముకలు మృగశిర నుండి పూర్వభద్ర వరకు 8 నక్షత్రాలు. సో కుడి మరియు ఎడమ భుజాలు శతభీష మరియు జ్యేష్ఠ, అలాగే గడ్డ భాగంలో అగస్త్య మహర్షి,
గడ్డం క్రింద, అంటే ఇదంతా శిశుమార రూపానికి, దానికి గడ్డం కింద భాగం యమరాజు, నోరు అంగారకుడు, జనేంద్రియాలు శని, మెడ వెనుక భాగం గురుడు, రొమ్ము ఛాతి సూర్యుడు, హృదయస్థానం నారాయణుడు, మనస్సు చంద్రుడు, నాభి శుక్రుడు. ఏం- అలాగే స్తనములు అశ్విని దేవతలు, ప్రాణపాన వాయువులు బుధుడు, మెడ వచ్చే రాహువు, శరీరం అంతా తోక చుక్కలు, రోమరంధ్రాలు, అసంఖ్యాకమైన నక్షత్రాలు. సో ఈ విధంగా ఇందాక మనం మొత్తం ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని పొజిషన్లో పెట్టుకుంటూ వీటన్నిటిని కూడా ఒక మంచి డయాగ్రామ్ రూపంలో సో మనం చూడగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతాం కొంతవరకు. ఈ విధంగా కనిపిస్తుంది. శిశుమారును పూజించే మంత్రం మరియు దాని ఫలం. ఈ విధంగా వర్ణించబడిన శిశుమార రూపాన్ని శ్రీ విష్ణుమూర్తి యొక్క బాహ్య స్వరూపంగా భావించాలి. 3 వేళలా శిశుమార చక్ర రూపంలో ఉన్న భగవంతుని స్వరూపాన్ని నిశ్శబ్దంగా దర్శిస్తూ ఈ మంత్రంతో పూజించాలి. ఓ వివిధ కక్షలో సంచరించే సమస్త గ్రహాలకు ఆశ్రయస్థానమా, ఓ దేవతలందరికీ అధిపతి, ఓ కాల స్వరూపమా, నేను మీకు గౌరవపూర్వకంగా నమస్కరిస్తూ మిమ్మల్ని ధ్యానిస్తున్నాను. సో శిశుమారుని ఒక భగవుడి యొక్క రూపం కిందనే, కాకపోతే బాహ్య రూపం కింద దాన్ని అర్థం చేసుకొని దాని మంత్రాన్ని వాళ్ళు నిరంతరం తలుచుకుంటున్నారు. సో కాబట్టి మీకు నేను గౌరవపూర్వకమైనటువంటి ధ్యానాన్ని గౌరవపూర్వకంగా నమస్కరిస్తూ మిమ్మల్ని ధ్యానిస్తాను. మరి విష్ణు రూపమే శిశుమార చక్రము. అది సమస్త దేవతలకు, నక్షత్రాలకు, మరి గ్రహాలకు నిలయం. 3 వేళలా ఈ మంత్రాన్ని జపించేవారు తప సమస్త పాప కర్మల నుండి విముక్తి పొందుతారు. ఒకవేళ ఆ రూపంను నమస్కరించినా లేదా స్మరించుకున్న వారి పాప కర్మలన్నీ కూడా నశించిపోతాయి. సో తర్వాత నిజం చెప్పాలంటే అది ఫలశ్రుతి ఇచ్చాడు. సో మనం వినిన దానికి మనకి ఎటువంటి ఫలితం రావచ్చు అని అంటే అన్ని కర్మల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఇస్తున్నాడు. నెక్స్ట్ నెక్స్ట్ ఉన్నటువంటి ఖాళీ స్థలం దేనిపైన? సత్యలోకం పైన. సత్యలోకం పైన ఉన్న ఖాళీ స్థలం. సో సత్యలోకం పైన ఉన్న ఖాళీ స్థలం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సత్యలోకం ఉంది కదా, ఇక్కడి నుంచి బ్రహ్మాండం పొర వరకు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మనం ధ్రువతార వరకు చూసుకుంటాం. సో ధ్రువతారం నుంచి సో అనేకమైనటువంటి కాంతివంతమైన రేఖలతో అన్ని గ్రహాలని, నక్షత్రాలని ఈ విధంగా కట్టిపెట్టుకొని అది నిరంతరం తిరిగేలాగా బ్రహ్మ 100వ రోజు అయ్యేంత ముగిసేంత వరకు తిరుగుతూనే ఉండేటట్టుగా అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఖాళీ స్థలం ఏంటి అంటే ధ్రువతార పైన ఉన్న ఖాళీ స్థలంలో ఏమేమి ఉన్నాయి. ఖాళీ అన్నారు కానీ ఇక్కడ ఏం ఖాళీ ఏం లేదు. దీని తర్వాత ఏముంది? మహర్లోకం. మహర్లోకం తర్వాత జనలోకం. జనలోకం తర్వాత తపహలోకం, తర్వాత సత్యలోకం. సో ఈ భౌతిక జగత్తుకి 14 లోకాలు ఉన్నాయి. ఆ 14 లోకాల ఒక లోకం అన్నది బ్రహ్మ
బ్రహ్మ యొక్క లోకం అది. మనం చూస్తే ఫస్ట్ ఇదంతా కూడా ఒక బ్రహ్మాండం. సరే అనుకుందాం, ఇదంతా బ్రహ్మ, ఇది ఒక గ్రహం. ఈ చుట్టూ ఉండేది ఏంటి? బ్రహ్మాండం. బ్రహ్మాండం యొక్క కవరింగ్ చుట్టూ. బ్రహ్మాండం యొక్క కవరింగ్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 7 కవరింగ్స్ ఉన్నాయి. 7 కవరింగ్స్ ఉంటే ఆ 7 ఏంటి? అది ఇప్పుడు మనం చూస్తాం. 7 ఏమున్నాయి? ఆ 7 ఏంటంటే ఇక్కడ 7 పొరలు ఉన్నాయి. యూనివర్సల్ కవరింగ్ అంటే బ్రహ్మాండాన్ని మనం ముందే చెప్పుకున్నాం, బ్రహ్మాండాన్ని మొత్తం కూడా. సో 7 రకాల పొరలు ఉన్నాయి. ఆ 7 రకాల పొరలు ఏంటి అని అంటే భూమి, నీరు, అగ్ని, ఈతర, అహంకారం. అంటే ఈతర అంటే ఆకాశం, అహంకారం మరియు మహతత్వ. ప్రతి ఒక్కటి మునుపటి దానికంటే 10 రెట్లు వెడల్పుగా ఉంటుంది. సో కింద ఉన్న పొర ఏదైతే ఉందో, ఉదాహరణకి ఇక్కడ భూమి అనే భూమి తీసుకున్నారు. ఇక్కడ భూమి పొర చాలా ఆ, చాలా చాలా సన్నగా ఉంటుంది ఈ పొర. అయితే దానిపైన ఉండేటువంటి నీటి పొర దీనికంటే 10 రెట్లు లావు ఉంటుంది. ఆ నీటి పైన ఉన్న అగ్ని పొర నీటి దానికంటే కూడా ఇంకో 10 రెట్లు పెరుగుతుంది. అంటే పొర పొయ్య కొన్ని పొర సైజు పెరుగుతుందంటే మనం దీని నుంచి బయటపడాలనేటువంటి అవకాశం అయితే ఉందో అది ఆల్మోస్ట్ అసాధ్యం. ఏది భౌతికమైన వ్యక్తులకి ఈ బ్రహ్మాండం దాటి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోలేరు. అండ్ దాని నుంచి బయటికి వెళ్తేనే మన వైకుంఠానికి వెళ్ళినట్టు. మనం వైకుంఠానికి అంటే శాశ్వతంగా మనం ఆనందంగా ఉండేటువంటి ఆ యొక్క లోకంలోకి పోవాలి అని అంటే ముందు 7 పొరలు దాటాలి. ఏంటో 5 పంచభూతాలు, ఒకటి ప్రధానం, మహతత్వ. సో ఇవన్నిటిని మనం దాటి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే గానీ మనం వైకుంఠానికి పోలేం మనం. అండ్ ఒక్కొక్క పొర ముందు దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ పెరుగుతూ ఉంది. 10 రెట్లు ఎక్కువ. సో ఈ నెక్స్ట్ ఆ తర్వాత కింద ఉండేది మీరు చెప్పారు కదా, నెక్స్ట్ ఫ్రీ స్పేస్ ఒకటి ఉందని చెప్పారు. ఫ్రీ స్పేస్ అంటే ఖాళీ స్థలం అని. సో విష్ణు పురాణం ప్రకారంగా విశ్వపు ఆవరణ సత్యలోకానికి 16.2 మిలియన్ సంవత్సరాల పైన ఉన్న సూర్యుడి నుండి 250 మిలియన్ సంవత్సరాల దూరంలో ఉన్నాడు, ప్రారంభమవుతుంది. సో ఇది ఖాళీ స్థలం అన్నమాట. ఇది భూమండలం యొక్క కవరింగ్ కి మధ్యలో ఉన్న ఖాళీ స్థలం. నెక్స్ట్ వచ్చింది సత్యలోకం. ఎక్కడైతే బ్రహ్మ ఉంటాడో అది సత్యలోకం. సో ఇది బ్రహ్మలోకం, సత్యలోకం. అక్కడ బ్రహ్మ ఉంటాడు అక్కడ. నెక్స్ట్ తపోలోకంలో ఇటు సైజ్ ఇచ్చాడు. అక్కడ ఒకసారి హైట్ హైట్ అన్ని ఇచ్చారు. తర్వాత విడ్త్ ఇచ్చారు. హైట్, వెయిట్, స్పెల్లింగ్ మిస్టేక్ అని. సో తపోలోకలు ఏముంటే గొప్ప ఋషులు మరియు మహర్షుల నిలయము, 9 కుమారులు ఇక్కడే కొలువై ఉంటారు. ఈ లోకంలో సిద్ధులు ఈ లోకంలో సిద్ధులు మరియు ఋషులు
నిండి ఉండి మరియు ఎన్నో రకాల సౌకర్యాలను వాళ్ళు సమృద్ధిగా అందిస్తారు. సో తపోలోకంలో వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు ఎన్నో సిద్ధులు మరియు సిద్ధులు సంపాదించుకుంటారు. సారీ, ఈ సిద్ధులు అంటే సిద్ధాస్ అన్నమాట. శక్తులు కాదు, వీళ్ళు కూడా ఒక రకమైన వ్యక్తులు. అక్కడ నిరంతరం వాళ్ళు కూడా తపస్సు చేస్తారు. సిద్ధులు మరియు ఋషులతో నిండినటువంటి లోకం ఇది. తపలోకంలో ఎవరు ఎక్కువ తపస్సు చేస్తున్నారో సో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. మరియు అన్ని రకాల సౌకర్యాలు సమృద్ధిగా అందిస్తుంది. అక్కడ ఏ లోట్లు ఉండవు అన్నమాట. బ్రహ్మాండంగా ఉంటారు. తర్వాత జనలోకంలో భృగుముని నేతృత్వంలో గొప్ప ఋషులు మరియు మునుల నివాసం అక్కడ ఉంది. సో అప్పుడప్పుడు భృగుముని అక్కడ ఉంటాడు అనమాట. ఆ తర్వాత మహర్లోకం. సో గొప్ప ఋషులు మరియు మనుషులు విలాస స్థలము. ఇక్కడ సిద్ధులు మరియు మునులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. సో నెక్స్ట్ అనేది మహర్లోకం. మహర్లోకం ఎవరికి? గొప్ప ఋషులు మునులకు నివాస స్థలం అది. నెక్స్ట్ ఆ తర్వాత కిందకు వచ్చింది ధ్రువలోకం. మరి ఇప్పుడు ఏం చేసాము? ధ్రువలోకం పైన ఉన్నటువంటి ఏవైతే లోకాలు ఉన్నాయి, ఆ తర్వాత ఖాళీ స్థలం ఉంది, ఆ తర్వాత 7 పొరలు ఉన్నాయి అనమాట. బ్రహ్మాండం యొక్క 7 పొరలు. సో ఆ బ్రహ్మాండం యొక్క 7 పొరలు అంత ఈ సులభంగా మన ఏడు నుంచి బయట పోనీయదు. ఈ 7 పొరలు ఏంటి అంటే మనం చూసాం కదా: భూమి, నీరు, అగ్ని, ఆకాశం, గాలి. ఇవి 5 పొరలుంటే, ఆ తర్వాత అహంకారము, మహతత్వ 2 పొరలుంటే, ఆ తర్వాత తమగుణం, రజోగుణం, సత్వగుణం ఈ 3 ఉన్నాయి. మొత్తానికి 7 పొరలు అని చెప్పాము. కానీ ఏడులో కూడా కొన్ని డివైడ్ చేసుకుంటే మనకి 10 వచ్చేస్తాయి అన్నమాట. సో ఉదాహరణకి మనం ఇప్పుడు ఐదుకి ఐదు ఎట్లాగో చూస్తున్నాము. నెక్స్ట్ అహంకారం చూస్తున్నాము. ఆ తర్వాత మహతత్వం చూస్తున్నాం. ఈ అహంకార మహతత్వతో యాక్చువల్గా అయిపోతుంది. ఏడు పొరలు అయిపోతాయి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆ మహతత్వ అహంకారంలో కూడా ఏమున్నాయి అది కూడా వేరే పొరల కింద వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు పరిగణిస్తారు అనమాట. ఏంటది? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. సో ఇవి యాక్చువల్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం అహంకారము, మహతత్వం అన్నామో అప్పుడే ఆ మహతత్వంలోని గుణాలు కూడా దాంట్లో కలిసిపోయాయి. అయితే కొంతమంది 7 అని చెప్పొచ్చు, కొంతమంది 10 అని చెప్పొచ్చు. 10 అని చెప్పుంటే ఓహో వీళ్ళు గుణాలు కూడా యాడ్ చేశారు అన్నమాట. వాళ్ళు ఏడే అని చెప్పారు అనుకోండి, మనకి ఇంక ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇవన్నిటిని డిలీట్ చేసేసి వీటన్నిటిని పక్కన పెట్టేశాడు. ఏంటవి? ఈ రజో తమో గుణాలు ఇంక్లూడ్ చేయకుండా మిగతావన్నీ వాళ్ళు ఇంక్లూడ్ చేయగలిగారు. సో ఈ విధంగా మనం ప్రతి లోకంలో సో ప్రతిదీ 10% పెరిగే ఆ, వైశాల్యం పెరుగుతుంది. అట్లానే ఆ ఆ లోకంలో నిరంతరం విష్ణువు అక్కడ ఆస్వాదిస్తూ తన లీల తన లీలను కొనసాగిస్తాడు. కానీ మొత్తానికి ప్రతి లేయర్ లో మనకి ఆ 10% పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మీకు మనం ఎలా ఈ నుంచి బయటికి వెళ్తాం, ఏ పరిస్థితిలో మనం బయటికి వెళ్తాం అనేది మీకు చూపిస్తుంది. ఒక నిమిషం.
ఇందాక మనం చూస్తున్నాం, ఇది బ్రహ్మాండం. ఒక రౌండ్ వేసుకున్నాం. బ్రహ్మాండం బ్రహ్మాండంలో మనకి 14 లోకాలు ఉన్నాయి. సత్యలోకం నుంచి స్టార్ట్ అయ్యి కింద ఇప్పుడు మనం ఉండే భూర్లోకము, ఆ తర్వాత మిగతా పాతాళ లోకాలు. నేను చెప్పినట్టుగా సత్యలోకం, తపలోకం, మహర్లోకం, జనలోకాలు, ఆ తర్వాత ధృవతార, ఆ తర్వాత సప్తఋషులు, తర్వాత గ్రహాలు, మొత్తం ఎత్తుకుంటే సపోజ్ మనం 14 లోకాలు తీసుకున్నాం. ఓకేనా? మనం ఇక్కడ ఉన్నాం, భూర్లోకంలో ఉన్నాం. మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇప్పుడు సూక్ష్మ శరీరము, స్థూల శరీరంతో మనం ఇప్పుడు చేయబడి ఉన్నాం. మనం ఇవన్నీ మీకు తెలుసుంటుంది. స్థూల శరీరం అంటే మన గాలి, ఆకాశం, నీరు, నిప్పు, ఈ పంచభూతాలతో భూమి, ఈ పంచభూతాలతో శరీరం తయారై ఉంది. అలాగే మన సూక్ష్మ శరీరం మనసు, బుద్ధి, అహంకారంతో చేయబడింది. ఓకే? ఆ తర్వాత నేనున్నాను లోపల. వీటన్నిటి దాటి లోపల నేనున్నాను. నేను బంధించబడి ఉన్నాను ఈ రెండిట్లో. ఎప్పుడైతే మనం మోక్షం పొందుతామో, అంటే అంటే నా మనసులో కామ, క్రోధ, మోహ, మద, మత్సర్యాలు, త్రిగుణాలు మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం నేను పవిత్రీకరించేసుకొని నా ఆలోచనలన్నీ కేవలం కృష్ణుడి మీద మాత్రమే ఉన్నాయి. కృష్ణుడు తప్ప నాకు ఏది కనబడట్లేదు. ప్రతి వస్తువులోను, ప్రతి అణువులోను నేను కృష్ణుడిని చూడగలుగుతున్నాను. కృష్ణుడి యొక్క శక్తిని నేను పూర్తి స్థాయిలో నేను చూడగలుగుతున్నాను. సో కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? ఎప్పుడైతే నేను ఆ ఆ ఆ స్థితిలో ఉన్నానో మొత్తం నేను పవిత్రం అయిపోయి ఉన్నాను. ఆధ్యాత్మిక శరీరం ఇప్పుడు వచ్చేసింది. ఒక విధంగా చెప్పండి. కానీ చూడడానికి బయటకి ఇది భౌతిక శరీరమే, బట్ ఆల్మోస్ట్ మనకు తెలియకుండానే అది ఆధ్యాత్మికంగా అది తయారైపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఈ బ్రహ్మాండం వదిలి వెళ్ళిపోతాడు. ఈ బ్రహ్మాండం వదిలి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనం చూసినట్టుగా 7 పొరలు ఉన్నాయి. ఇవి 7 పొరలు. సో నేను ఇప్పుడు పరిపూర్ణంగా నేను దివ్యమైన స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే నాకు ఇంకేం కర్మలు లేవు, నాకేం రుణాలు లేవు, నాకే ఆశలు లేవు, నాకేం కోరికలు లేవు. నా కోరిక ఒకటే ఉంది, కృష్ణుడిని నిరంతరంగా సేవ చేసుకునే ఒకే ఒక కోరిక, ఒకే ఒక ఆశ తప్ప. ఈవెన్ నేను ఆ స్థితిలో నేను కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న, వ్యాపారాల్లో ఉన్నా కూడా నా ఆలోచన ఏది ఈ ప్రపంచం సంబంధించింది ఏది ఉండదు అనమాట నాకు. అంటే ఆ స్థాయిలో నేను నా సేవని, నా సాధనని, నా ఆలోచనని కృష్ణుడి గురించి తప్ప ఇంకా దేని గురించి నేను చింతించలేదు. అటువంటి సాధనలో నేను ఇప్పుడు పరిపూర్ణం అయిపోయాను. ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్నటువంటి 5 పొరలు ఏంటివి? ఆకాశం, నీరు, నిప్పు, గాలి, భూమి. ఈ జీవుడుకున్నటువంటి ఏదైతే స్థూల శరీరంలో ఉన్నటువంటి 5 ముఖ్యమైన విషయాలు అతను బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్క పొర దగ్గర తనలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని పోయి దాంట్లో కలిపేస్తాడు. ఆటోమేటిక్గా కలిసిపోతాయి అన్ని. నాలో ఉన్న భూమి శాతం, ఈ శరీరంలో ఉన్న భూమి శాతము ఇక్కడ ఉన్నటువంటి ఈ పొరలో ఉన్న భూమితో కలిసిపోతుంది. అలాగే నాలో ఉన్న అగ్ని శాతము ఇక్కడ ఉన్న ఇంకొక లేయర్లో ఉన్న అగ్నితో కలిసిపోతుంది. అట్లాగే గాలి కలిసిపోతుంది. అంటే ఈ విధంగా నాలో ఉన్న ప్రతి పంచభూతం ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క పొరకు పోయి అవి వాటితో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళతో కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏముంది? నెక్స్ట్ స్థూల శరీరం ఉంది. స్థూల శరీరం ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం. సో అహంకారం లేయర్ నెక్స్ట్ ఇక్కడ ఉంది. అహంకారం లేయర్ లో
నాలో ఎందుకంటే ఇప్పుడు నా అహంకారం అంతా ఇప్పుడు ఎవరున్నారు? నేను కృష్ణుడి యొక్క సేవకుడు అనేది తప్ప నాకు ఇంక ఏది నాకు తెలియదు. ఇంక దేని నేను గుర్తుపెట్టుకోవట్లేదు. నాకు అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి. నేను కృష్ణుడి యొక్క సేవకుడు అనేది తప్ప ఇంకా నాకు ఇంకేది గుర్తులేదు. కాబట్టి నాలో ఉన్న అహంకారం లేరు ఈ అహంకారంలో పోయి కలిసిపోతుంది. ఏది భౌతికమైన అహంకారం ఏదైతే ఉనిందో అది దీనికి వెళ్ళి కలిసిపోతుంది. కానీ ఆధ్యాత్మిక అహంకారం ఏంటది? నేను కృష్ణుడి సేవకుడు, అది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే భౌతిక అహంకారం వచ్చి స్థూల శరీరం, భౌతిక అహంకారం వచ్చి స్థూల శరీరం. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్ పొరలో ఇంకా మనసు బుద్ధి ఈ రెండు మహతత్వాలపై కలిసిపోతాయి. మహతత్వం ఈ విధంగా నా స్థూల శరీరము నా సూక్ష్మ శరీరము ఈ బ్రహ్మాండంలోనే ఉన్నటువంటి పొరల్లోకి వెళ్ళి అవి కలిసిపోయినాయి. ఇంకా మిగిలింది ఎవరు? నేను ఒక్కడే ఉన్నా. ఇంకా నాకు ఏ స్థూల శరీరం లేదు, నాకు ఏ సూక్ష్మ శరీరం లేదు. ఉండేదంతా ఆత్మగా. నాకు ఇప్పుడు ఆధ్యాత్మిక శరీరం ఉంది కాబట్టి ఈ పొరలు ఏవి నన్ను ఆపలేవు. నేను బయటికి వెళ్ళిపోయాను. అది నేను నిరాకార ధ్యానం చేశానా, కృష్ణుడి గురించి ధ్యానం చేశానా, దాన్ని బట్టి వాళ్ళకి ఫలితం వస్తుంది. మనం రాముని గారిని పూజించుంటే, రాముని గారిని ఫైనల్ తెలుసుకుంటే వెళ్ళి అయోధ్యలోకి వెళ్ళిపోతాం. వైకుంఠ లోకాల్లో అయోధ్యలోకి వెళ్ళిపోతాం. అట్లా వెళ్తాం అన్నమాట. సో ఈ పొరలన్నీ కూడా నా స్థూల శరీరము నా సూక్ష్మ శరీరము నేను పూర్తి సాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నా ఆలోచనలు ఇంకా కేవలం కృష్ణ గురించి తప్ప నాకు ఇంకేమీ లేనప్పుడు నన్ను ఇప్పటి వరకు బంధించినటువంటి ఈ సూక్ష్మ స్థూల శరీరాలు అవి ఒకటిగా వెళ్ళి ఆ పొరల్లో పోయి ఐక్యమైపోతాయి. అని పొరల్లోకి వెళ్ళి ఐక్యమైపోతాయి. తర్వాత మిగిలిన స్వచ్ఛమైనటువంటి దివ్యమైనటువంటి ఆత్మ నేను ఈజీగా దీని నుంచి వెళ్ళిపోతాను. అందుకనే ఈ పొరలు దాటడం అనేది కేవలం ఆధ్యాత్మిక మార్గంలో, అది కూడా భక్తి చేస్తేనే ఈ పొరలు దాటగలుగుతాం. అలా చేయకపోతే అందుకని కృష్ణుడు అంతఃకాలేచ మామేవ స్మరణ్ ముక్వా కలేవరం యా ప్రయాతి సామద్భావం యాతి నాత్ర సంశయ. సో 8వ అధ్యాయంలో అంతకాలం ఎవరైతే నన్నే స్మరించుకుంటూ దేహాన్ని వదులుతారో వాళ్ళు ఖచ్చితంగా నా భావం చేరుకుంటారు. సో దేహం వదలడం అంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరం రెండు వదిలేయాలి. అవి వెళ్ళి ఈ బ్రహ్మాండం యొక్క పొరల్లో ప్రతి అంశము ఆ అంశంలో పోయి కలిసిపోవాలి. ఇంకా ఉన్న నేను స్వచ్ఛమైనటువంటి నాకు ఇప్పుడు స్థూల శరీరం కాదు, ఏం లేదు. నాకు ఉన్నదంతా ఇంకా దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక శరీరం వచ్చేసింది. నాకు ఏ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. ఇవి దాటకుండా మన ఏ నుంచి బయటపోయే ప్రసక్తే లేదు. అహంకారం తగ్గించుకోకపోతే మనం బయటపోయే ప్రసక్తే లేదు. గర్వం తగ్గించకపోతే మనం బయటకు ప్రసక్తే లేదు. సో మనం భక్తి చేసుకునేది ఎందుకనంటే వాటిని తగ్గించుకోవడానికి. అంటే మనం అన్నిటినీ ఓర్పుతో సహనంతో భరిస్తూ ఇది నా కర్మకు నేను పడాల్సిందే అనే అవగాహనతో నేను చేసుకుంది ఇప్పుడు నాకు వీళ్ళ రూపంలో నాకు భగవంతుడు నా కర్మను నన్ను తొలగించి చేసుకున్నాడు, నా కర్మను తీసేస్తున్నాడు వీళ్ళ రూపంలో అని అవగాహనతో మనం జీవిస్తేనే, అవగాహనతో మనం భక్తి చేస్తేనే మనం ఈ సూక్ష్మ శరీరం కూడా మనం దాటగలుగుతాం. లేకపోతే ఇక్కడ దాటే ప్రసక్తి ఉండదు. అందుకనే మనం బాహ్యంగా మనం చేసే కార్యాల కంటే అంతర్గతంగా మనలో ఏం జరుగుతుంది అనేది నిరంతరం మనం అబ్జర్వ్ చేస్తూ ఉండి దాని నుంచి బయటపడడానికి ఏ సాధన అవసరమైతే, ఏ కార్యక్రమం అయితే అది చేయాలి. ఊరికే మన పైనే మనం బాహ్యమైనటువంటి వాటి గురించే మనం ఆలోచించి అంతర్గతం గురించి కానీ ఆలోచించకపోతే కష్టం అయిపోతుంది. అందుకని నెక్స్ట్ ఆయన ఏమన్నాడు? యాం వాపి స్మరణ్ భావం తజంతంతే కలేవరం. ఎవరెవరు ఏ భావన చనిపోతారో వాళ్ళకి మళ్ళీ ఆ భావన శరీరం వస్తుంది అని అంటే, ఎందుకనంటే వాళ్ళ సూక్ష్మ శరీరాన్ని వాళ్ళు వదులుకోలేకపోయారు. ఎందుకంటే ఆలోచనలన్నీ ఎవరి మీద ఉన్నాయి? ఇంట్లో వాళ్ళ మీద ఉన్నాయి, వ్యాపారం మీద ఉన్నింది, డబ్బుల మీద ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాడు? ఇదే జీవుడే ఇక్కడ తిరుగుతా ఉన్నాడు ఈ 14 లోకాలు. మనకు కావాల్సిన మన కర్మను బట్టి, మన కోరికలను బట్టి మనకి ఏ స్థానం బెటర్ అయితే అది సత్యలోకం నుంచి కింద అధఃపాతాల లోకాల దాకా ఎక్కడైనా మనం పుట్టొచ్చు. ఎక్కడైనా సరే మనం ఏ శరీరం తీసుకోవచ్చు. ఖచ్చితంగా మళ్ళీ మానవ జన్మే వస్తుంది. మళ్ళీ మనం భక్తుల మధ్యలోకే వెళతాము అనే గ్యారంటీ లేనే చెప్పలేము మనం. అది మన భగవంతుని మీద దయ తెలుసాలా.
మన చైతన్యం కూడా ఆ స్థాయిలో మనలో ఉండాలి. అలా ఉంటేనే ఈ ఈ నుంచి మనం బయటపడగలం. లేకపోతే ఇప్పుడు ఇలాంటి బ్రహ్మాండాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇట్లా ప్రతి బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. ఇట్లా చాలా బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలు ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో మన యొక్క కోరికను బట్టి, మన స్వభావాన్ని బట్టి, మన వాసనలు బట్టి, సో మనం చేసిన కర్మలను బట్టి, మనకుండే రుణాలను బట్టి మనం ఒక్కొక్క కాంబినేషన్ లోకి వెళ్తాము. ఆ కాంబినేషన్ లో రకరకాల పరిస్థితుల్లో మనం ఎదుర్కోబోతాం. కాబట్టి మీకు ఎందుకు చెప్పానంటే ఈ 7 ఏదైతే పొరలు ఉన్నాయో ఆ 7 పొరలు మనం భక్తి చేస్తేనే దాటగలుగుతాం. మీరు చేస్తే దాటలేము మనం. సో ఆ విధంగా అండ్ మీరు గమనిస్తే ఆ పొరలు కూడా ఒకటి 10% అయితే రెండోది 20%, మూడోది 40%, నాలుగోది 80%. అంటే పెరుగుతూ వెళ్తుంది పొర. అంటే అంతిమంగా అహంకారము, మనసు, బుద్ధి ఈ ఆలోచనలు కంప్లీట్ గా కృష్ణుడితో నింపేయాలి మనం. అందుకనే చాలా మందికి బయట బాహ్యమైన విషయాలు పాటించడం చాలా ఈజీ. ఏంటి చాలా ఈజీ ఇన్ ద సెన్స్ కొంతమందికి లేండి, అందరికీ కాదు. ఏంటో ఈజీ 16 మాలు టగడగడగా చేసి పడేస్తారు. 16 మాలు ఉదయం మంగళాతి రమ్మంటే టగడగా వచ్చేస్తారు. తర్వాత ఈ సేవ అది ఉదయం 9 నుంచి రాత్రి 10 దాకా అది చేస్తారు. నేను చెప్పేది 10 మందిలో ఇది ఎవరో ఇద్దరుగా జరుగుతుంది. ఈ విధంగా చేసేవాళ్ళు అంటే బాహ్యమైన విషయాలు చాలా త్వరగా మాంసం మానేయడం, తర్వాత మిగతా 4 నియమాలు పాటించడం, ఇవన్నీ చాలా ఫాస్ట్ గా చేసేస్తుంటారు. కానీ 99 మందికి అది కూడా కష్టమే. ఎందుకంటే వాళ్ళ పాత వాసనలు, సంస్కారాలు వీటి నుంచి ఇవి మానేయడమే వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇవి మానేయడానికి కొన్ని సంవత్సరాలు పడితే ఇంకా లోపల అంశాలు కడుక్కోవడానికి ఎన్ని వేల జన్మలు పడుతుందో మనం చెప్పలేము ఇంకా. వీళ్ళు ఇంత ఫాస్ట్ గా అంటే మంగళహారతికి రావడం కావచ్చు, భాగవతం భగవద్గీత క్లాసులు వినడం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఈ అంటే మందిరానికి చాలా అందుబాటులో ఉంటూ, మందిర సేవలకు చాలా అందుబాటులో ఉంటూ, లేదా మందిర కార్యక్రమాలకి చాలా అందుబాటులో ఉంటూ, ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళకి ఓకేనా ఖచ్చితంగా వాళ్ళు చేసే ఈ సేవలు, ఈ సాధన ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు భగవంతుని ఓన్ చేసుకున్నట్టే, భక్తుల్ని ఓన్ చేసుకున్నారు వాళ్ళు. ఓకేనా అలా ఓన్ చేసుకున్న వాళ్ళు ఇవన్నీ చాలా సులభంగా చేస్తున్నారు. కానీ లోపల ఏదైతే మనలో ఉందో అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో, ఏ భావంతో మనం చేస్తున్నాం అనేది కూడా మనం గమనించుకోవాలి. మనం పేరు కోసం చేస్తున్నావా, 10 మందికి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నావా, లేకపోతే మనం ఇంకేదో జరగాలి, మన జీవితంలో ఇంకేదో ప్రయోజనం కావాలని మనం చేస్తున్నావా, ఇంకా చాలా సూక్ష్మంగా ఉంటాయి లోపల అవి. అది గమనించుకోండి. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా 16 మాలకు రాకుండా, ఇంకా 4 నియమాలు పాటించకుండా ఎవరైతే ఉన్నారో కనీసం బాహ్యమైన విషయాల్లో అయినా మనం దాన్ని ఏమంటారు కొంచెం కఠినంగా తీసుకొని మనం చెయ్యకపోతే అంతర్గత విషయాలు అవి సాల్వ్ కావు. అంతర్గతంగా మనలో ఉన్న కామ, క్రోధ, మోహ, మదమత్సర్యాలు, ఈ త్రిగుణాలు ఇవి కడగబడాలంటే భక్తుల సాంగత్యంలో సేవలో నలగాలి. నలగాలి ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆ సేవల్లో ఉన్న మంచిని, చెడు, కష్టము, నష్టము, సుఖము, దుఃఖము అన్నిటిని వాళ్ళు భరించాలి. వాళ్ళు ఒక్క జన్మ మనం ఆ కష్టం తీసుకోగలిగితే మన భవిష్యత్తులో రాబోయే కొన్ని వేల కోట్ల జన్మల నుంచి మనం బయటికి రావచ్చు. కొన్ని లక్షల కోట్ల జన్మలు ఆల్రెడీ మనం డిసైడ్ అయిపోయి ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల జన్మలు ఎట్లా చెప్తున్నారు అని అంటే గతంలో మనం చేసిన పాపాలు ఇంకొన్ని విత్తనం రూపంలో ఉన్నాయి, కొన్ని ఇప్పుడే మొలకెత్తున్నాయి, కొన్ని ఇప్పుడే చెట్లు అయినాయి,
కొన్ని ఇప్పుడు కాయలు కాసాయి. ఫలాలు ఏదైతే ఫలాలు అయినాయో అప్పుడు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇంకా కాయల రూపంలో ఎన్ని ఉన్నాయి, చెట్ల రూపంలో ఎన్ని ఉన్నాయి, అంతకుముందు మొలకలు ఎదెత్తున్నాయి, అందువల్ల ఇంకెన్ని బీజాలు ఉన్నాయో మనకు తెలియదు. అవన్నీ రెడీగా కాసుకున్నాయి అన్నమాట. భక్తి చేయకపోతే, మన సీరియస్ గా మన సాధన మన సేవ మనం చేయకపోతే, మనం నటించడం ఎవరు చూడట్లేదులే, ఎవరు గమనించుకోవట్లేదు, మనం పై పైనే జపాలు చేసుకోవడం, పై పైనే మన క్లాసెస్ వినడం, పైనే మనం ఏదో సేవలు చేస్తుంటే ఓకేనా, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. భగవంతుని ఓన్ చేసుకోవాలి. భగవంతుడు నా తండ్రి కదా, నేను చేయకపోతే ఎవరు చేస్తారు? దయచేసి ఒకటి అర్థం చేసుకుంటాం, మన ఇస్కాన్కి చేయట్లేదు. ఇస్కాన్ మనకు ఒక అవకాశం కల్పిస్తుంది అంతే. అవి చేసుకోవడానికి, ఈ ఈ సంస్కారాలను మార్చుకోవడానికి మనకు ఒక సంస్కారం మనకు ఒక అవకాశాలు ఇస్తుంది అంతే. అది ఉపయోగించుకుందామా వదిలేసుకుందాం అనేది ప్రతి జీవుడి యొక్క స్వతంత్రం ఉందన్నమాట. కాబట్టి ఎన్ని ఎన్ని పాప బీజాలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయో, ఎన్ని అవి మొలకెత్తెళ్తున్నాయో, ఎన్ని అవి ఇంకా వృక్షాలు ఉన్నాయో, భవిష్యత్తులో ఇవన్నీ మన పైన ఏ రూపంలో వస్తాయో ఇవన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ బ్లూ ప్రింట్ అయితే రెడీగా ఉంది. కానీ మనం మార్చుకోవచ్చు. అది మనం మార్చుకోవచ్చు. ఆ బ్లూ ప్రింట్ మొత్తాన్ని మార్చేసి మన కృష్ణుడి వైపు వెళ్ళిపోవచ్చు. అది ఒక జన్మలో కూడా సాధ్యం అవుతుంది. కృష్ణుడు ప్రభుపాదులు అంటారు, ఒక ముహూర్త కాలంలో కూడా మనం చేసుకోవచ్చు అనుకోండి. దాన్ని అంటారు తలరాత మార్చుకోవడం. అంటే తలరాత మార్చినది కేవలం కృష్ణుడి యొక్క సేవలో, కృష్ణుడి యొక్క సాధన స్మరణలో ఉంటే తప్ప అది అవ్వదు. నిజంగా ఒక చెప్పాలంటే, భౌతిక ప్రపంచం మనకి ఇష్టం లేకపోయినా మన చేత బలవంతంగా మన చేత పని చేయించుకుంటారు అందరూ మన దగ్గర మనతో. కానీ కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి మనం ఇష్టంగా చేయాలి. ఎందుకనంటే నన్ను శాశ్వతంగా ఈడ నుంచి బయటపడే అవకాశం ఆయన తప్ప నాకు ఇంకెవరు ఇచ్చే పరిస్థితిలో లేరు. నన్ను ఆయన తప్ప ఇంకెవరు రక్షించే పరిస్థితి ఇక్కడ ఎవరు లేరు. ఆయన మాత్రమే నన్ను కాపాడే పరిస్థితిలో ఆయనకి మాత్రమే ఉన్నాడు. మనం ఏది చేసినా ఆయనకి అది శాశ్వతంగా ఉంటది కాబట్టి, ఆయనకి ఏది చేసినా అది పర్మనెంట్ గా ఉంటది కాబట్టి, అది నాకు అవసరం కాబట్టి నేను చేయాలి. నాకు అవసరం అది. ఎవరో వచ్చి మనల్ని ఇంకా ఏం సేవలకు రాలేదు, సేవకు వస్తారా రారా అట్లా అడగకూడదు మనల్ని వాళ్ళు ఎవరు. లేదా మన ఆలోచన, మన అవసరమైతే వాళ్ళు పిలుస్తారులే అలాంటి ఆలోచన ఉండకూడదు. నిజంగా మనం సీరియస్ గా తీసుకునే పని అయితే ఈ పొరలు దాటి మనం పోవాలనుకుంటే మనమే ఇన్కేస్ మనం అడగాలి, ఈరోజు నేను ఈ టైం నుంచి ఈ టైం నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను, ఏమైనా ఉంటే చెప్పండి, నేను వచ్చి చేస్తాను. ఇది యాటిట్యూడ్ అన్నమాట. ఇది ఈ గుణం ఉండాలి. ఈ గుణం ఉంటేనే, అంటే అంత అవకాశాలు మనం తీసుకుంటేనే ఇవన్నీ చాలా త్వరగా మనం బయటికి రాగలుగుతాం. లేకపోతే ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా కంఫర్టబుల్ గా, చాలే అబ్బాయి ఈరోజు 2 చేసాం చాలా ఎక్కువ, ఈరోజు ఈ వారంలో ఆ సేవ చేసాం అయిపోయింది మంది అంటే, అలాంటి ఒక ఇదిలో కానీ ఉన్నాం అనుకోండి, ఈ నుంచి బయటపడే ప్రసక్తే లేదు. ఈ నుంచి బయటపడే ప్రసక్తే లేదు. అంటే నాలో ఉన్న మన మురికినంతా స్వచ్ఛం చేసుకోవాలి. అందుకనే భగవంతుడు కూడా ఎవరికైతే ఆ స్వభావం ఉంటుందో వాళ్ళ దగ్గరే చేయించుకుంటాడు. మనం అనుకుంటున్నాము ఆ, ఇది మంది కాదులే, ఎవరికో బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత ఉన్న వాళ్ళు మనల్ని మనకి మనకు అవసరమైతే ఫోన్ చేస్తారు, మన ఇష్టమైతే పోదాము లేకపోతే వదిలేసుకుందాము. ఏవి గట్టిగా మనం మాట్లాడితే ఏం చెప్తాం, నాకు బాగలేదు అంతే. ఇంక మనం ఏం మాట్లాడలేం కదా. ఇంకా ఇంకేం చేయగలుగుతాం మనం? భగవంతుడు మనకి, ఎస్పెషల్లీ ఇప్పుడున్న మనం ఉన్న పరిస్థితుల్లో, భగవంతుడే మనకి పరిణామంతో మన చుట్టూ ఉన్న ప్రభుపాదుల వారి దయ వల్ల మనకు వచ్చిన ఇస్కాన్ లో మనకి సేవ చేసుకునే అవకాశం వచ్చింది.
మనం చూద్దాం మన ఇళ్లలో ఎన్ని సందర్భాల్లో, అది ప్రభుజీలు కాదు మాతాజీలు కాదు, బాగా లేకపోయినా పోయి ఎంతమంది పోయి ఉద్యోగానికి పోయారు, ఎంతమంది బాగా లేకపోయినా పోయి వ్యాపారం చేస్తూనే ఉన్నారు, ఎంతమందికి బాగా లేకపోయినా సరే వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ కోసం వండుతూనే అన్ని పనులు చేసుకుంటున్నారు బాగా లేకుండానే. ఎప్పుడు మీరు బాగా లేకుండా మీరు ఇవన్నీ ఎప్పుడు చేయలేదు మీరు. కొన్ని వందల వేల సార్లు చేశారు మీరు. సరే. అలా బాగా లేకుండానే, అలా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ఏదైనా మీరు మానుకున్నారా? ఏదైనా మీరు మానేరా? మరి భక్తి పరిస్థితి ఏమైంది? మరి సాధన పరిస్థితి ఏంటి మరి అయితే? ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి. మీరు పని చేయకుండా ఉండలేకపోయారా? పని చేయక తప్పలేదు అనుకొని ఉన్నారా? మరి భగవంతుడు ఇక్కడ నుంచి శాశ్వతంగా బయటపడడానికి భగవంతుడు అవకాశాలు వందల సార్లు, వేల సార్లు, కోట్ల సార్లు మన దగ్గర పంపిస్తా ఉంటే మనం 100 రకాల కారణాలు చెప్పుకుంటే వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, నష్టం మనకే అన్నమాట. మహా అంటే ఎంత కాలం ఉంటాము, మహా అంటే ఇంకెంత ఆరోగ్యకరంగా ఉంటాము, ఇంకెంత మన శక్తి పుంజుకుంటాం మనం. ఇంకా పోను పోను ఇంకా శరీరం కొద్ది కొద్దిగా క్షీణించిపోవడమే తప్ప ఇంతకంటే బెటర్గా చేసేది ఏం లేదు. ఇంకా ఈ పొరలన్నీ దాటాలి మనం. వాటికి సంబంధించి ఎవరైతే సిన్సియర్ గా సీరియస్ గా ఉండే వాళ్ళకే వీటన్నిటి నుంచి బయటపడే అవకాశం. ఒక్కోసారి మనం ప్యూరిఫై కాలేము, ఒక్కోసారి మనకు టైం కూడా అయిపోతుంది. కానీ భగవంతుడు గుర్తుపెట్టుకున్నాడు అన్నమాట. ఏమని? నా కోసం చేసే సేవలో వీళ్ళు ఈ కష్టం వాళ్ళ సామర్థ్యానికి మించి కష్టపడ్డారు కాబట్టి ఆ ఆ ఆ హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని నేను తీసేస్తానని చెప్పి భగవంతుడు స్వయంగా తీసుకుంటాడు దాన్ని. మనం క్లీన్ చేసుకోలేము కానీ ఆయన క్లీన్ చేస్తాడు. ఎప్పుడు మనలో సిన్సియారిటీ ఉంటే, మనం మనం నిజంగా అంత చేసామని భగవానికి అనిపిస్తే, భగవాన్ అంత తృప్తి పడితే అప్పుడు ఆయన చేస్తాడు. మన చేయనంతా మనం చేయగలిగితే, మన దాంట్లో ఎటువంటి మోసం లేకుండా, లోపల కపటత్వం లేకుండా, ఎవరినో మనం మభ్య పెడుతున్నాము, మోసం చేస్తున్నాం అనే భావం లేకుండా, అట్లా మనం సిన్సియర్ గా మనం కానీ చేస్తే మాత్రం బ- మనకి మనకి దీక్ష ఇచ్చిన లేదా మనకి సేవలు ఇచ్చినటువంటి ఆ గురువులు కావచ్చు, లేకపోతే భగవంతుడు 100%. అందుకే మనం ఎప్పుడు పర్ఫెక్ట్ కాలేము. మనం చేసిన సేవ వల్ల భగవంతుడు దయదలిస్తే ఆయన మనం పర్ఫెక్ట్ చేయొచ్చు. లేకపోతే ఇవన్నీ అంత ఈజీ కాదు. మనం అంటే ఒక్కోసారి మనం స్టార్టింగ్ డేస్ లో మనం చెప్తూ ఉంటాం అనమాట, ఈ మాత్రం చేయండి చాలు, ఈ మాత్రం. ఎందుకంటే అది ఎంకరేజ్మెంట్ అంతే. అది ఒక మంచి మంచి వాతావరణానికి తీసుకెళ్ళడానికి చెప్పే మాటలు అవి ఎంకరేజ్మెంట్. ఆ తర్వాత మనం అర్థం చేసుకోవాలి దీంట్లో ఏం చెయ్యాలా, నేను 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 ఏ విధంగా భగవంతుడి సేవకు నేను ఉపయోగపడాలి అని మనం ఆలోచించుకోవాలి. నేను నేను మనం జస్ట్ ఈ వీటి వరకు మనం చేసేసుకొని ఈరోజు అయిపోయింది చాలు అని అనుకుంటే లోపలున్న ఎన్నో జన్మల సంస్కారాలు, వాసనలు, ఏనా, మనం బలవంగా మనల్ని మనం లోపలికి మనం పుష్ చేసుకుంటే తప్ప అయ్యే పనులు కాదు ఇవి. అన్ని ఎస్పెషల్ గా తెల్లవారుజామున లేయడం, తెల్లవారుజామున అందుబాటులో ఉంటే మంగళారతికి రావడం, భాగవతం క్లాస్ వినడం, ఎప్పుడు సేవ అనుకుంటే అప్పుడు సేవ చూసుకోవడం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క రోజు గడిచే కొంది, ఒక నెల గడిచే కొంది మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మన యొక్క మన సమయం అయిపోతా ఉంది. కానీ నేను ఇంకా ఇక్కడే ఉన్నానే, నేను ఇంకా ఈ వీటిలోనే ఉన్నానే, ఇంకా నేను వీటి వీటి గురించే ఇంకా నేను మదన పడుతూనే ఉన్నానే. భౌతిక విషయాల కృష్ణ అసలు గుర్తు రావట్లేదు, కృష్ణుడి గురించి ఆలోచనే లేవు, కృష్ణుడి గురించి స్మరణే లేదు, కానీ నాకు టైం అయిపోతా ఉంది. సో ఆ అంటే దాని ఉంటారు ఆ ఎమర్జెన్సీ,
మనం ఫీల్ కావాలి. అవన్నీ రైట్ ఎమోషన్స్ అన్నమాట. సో అలా అనునిత్యం వాళ్ళ గురించి వాళ్ళు మదన పడుతూ చేయలేని ఎదురుగా చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతవరకు ప్రయాణిస్తాడో తెలియదు, కానీ భగవంతుడు మాత్రం మిగిలిన పని ఆయన చూసుకుంటాడు. సో లేకపోతే బాహ్యంగానే మనం యాక్టివిటీ రూపంలో ఉంటుంది కానీ బట్ అంతర్గతంగా అది క్లీన్ కాకపోతే మాత్రం ఈ పొరలు దాటే పరిస్థితి ఉండదు. మళ్ళీ మళ్ళీ ఇక్కడే వస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం ఈ 7 పొరలు 0.000000001% ఈ ఉన్నటువంటి అలిషడ్ వర్గాలు గుణాలు 0.00001% ఉన్న ఏడే ఉంటాం మనం. ఇప్పుడు నాకు తెలిసి నాతో సహా ఓకే మనకి క్లీన్ అయింది 1% కూడా అయిందో లేదో నాకు తెలియదు. 9-10% ఉంది. 1% క్లీన్ అయిందో లేదో నాకు తెలియదు. 9-10% ఇంకా చాలా ఉంది. వీటన్నిటినీ చూసుకుంటూ వీటన్నిటి మధ్యలో మళ్ళీ మనం భగవంతుడికి ఇవ్వాల్సిన టైం ఇస్తాం. ఎందుకంటే మన అలాంటి పరిస్థితుల్లో భౌతిక ప్రపంచం ఇప్పుడు ఆ విధంగా అందరినీ ఆ విధంగా డీల్ చేస్తున్నది. ఏంటంటే మధ్యలోనే కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి. చేసుకోవచ్చు, అది మనలో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. సో రేపు సో ఆ విధంగా ఆ, మనం ఈ ఈరోజు ఈ మొత్తం గ్రహాలు పైన అయితే ఏ సపోర్ట్ తో ఉన్నాయని మనం అనుకున్నప్పుడు సో మనకు తెలిసింది ఏంటి, అది శిశుమార ఆకారంలో ధ్రువతార నుంచి ఇవన్నీ కూడా వేలాడుతూ ఉన్నాయి. వేలాడుతూ వాటి కక్షలో ఆ, అవి తిరుగుతూ ఉన్నాయి. ఆ తిరిగేదాన్ని బట్టి ఆ శిశుమార ఈ ఇదిలోనే ఇప్పుడు సూర్యుడు కూడా ఈ కాలచక్రం తిరిగితే రేపు మనం ఉత్తరాయణము దక్షిణాయనము, ఆ తర్వాత ఈ రాహు, ఆ తర్వాత ఈ గ్రహణం, సో ఇవన్నీ కూడా మనం సో రేపు చెప్పుకుంటాము. ఆ తర్వాత బెళస్వర్గం అంటే కింద ఉన్న లోకాలు, భూమండలం లోపల ఉన్న లోకాలు, అక్కడ వాతావరణం ఏంటి, అక్కడ అతల పదాల ఈ లోకాల్లో ఉండేటువంటి వాతావరణం, అక్కడ ఎవరు ఉంటారు, మరి అక్కడ సూర్యుడు పోడు కదా అక్కడికి, మరి వాళ్ళకి ఎలా వెలుగు వస్తుంది ఏంటి, సో ఇదంతా కూడా సో రేపు చూసుకుంటాం. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి అనంత కోటి వైష్ణవుడు యువధర్మరుడు సంకీర్తనకి సో ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు.